మావోయిస్ట్ పార్టీ అయినా పీపుల్స్ పార్టీ అయినా సరే మనందరం చిన్నతనం నుంచి చూస్తున్నాం. అవి చాలామంది ప్రజల సమస్యల కోసం ప్రాణత్యాగాలు చేసి హక్కులు సాధించుకున్న పార్టీ. అది 2014 వరకు లేదంటే 2004 వరకు చర్చల క్రమంలో మావోయిస్ట్ పార్టీతో ఎంసీసీతో కలిసి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడింది. ఈ రెండు పార్టీలు ఏర్పడిన తర్వాత ఈ పీపుల్స్ పార్టీ ఉద్యమం అనేది అఖిల భారత స్థాయి ఉద్యమంగా మారింది. అది అందరికీ తెలిసిన విషయమే. అది పీపుల్స్ వార్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పూటకపోయిన కూడా రచ్చాకాండ కొనసాగింది. దాంట్లో మనకు ఎవరికి తెలియకుండా లేని అంశం లేదు. 1985 to 86 అనేది ఒక ఆట మాట పాట బంద్ కాలం ఎన్టీ రామారావు. ఆ కాలంలో అయితే రాత్రి ఇంట్లో ఉంటే తెల్లారి శవమైన పరిస్థితి మన తెలంగాణ అన్ని పల్లెల్లో చూసినాం. అటువంటి నుంచి పౌరకుల సంఘం ప్రతి నిమిషం పనిచేస్తూ మేము 6 కూడా కోల్పోయినాం. రామరాధం, జాప లక్ష్మారెడ్డి, గోపిరాజన్న, నర్ర ప్రభాకర్ రెడ్డి, పురుషోత్తం, ఆచమ్మాలి. ఎందుకు ఏవైతే హత్యాకాండ లేకపోతే అణిచివేత జరుగుతుందో దాన్ని ప్రశ్నించినందుకు మేము ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏదైతే ఉద్యమాలు ఉన్నారో ఉద్యమం మీద అణిచివేతను మాట్లాడుతున్నాం. ఉద్యమాల మీద అణిచివేత మాట్లాడినందుకు వాళ్ళకి కష్టమవుతుంది. అందుకోసం మమ్మల్ని కూడా చంపింది. ఏదో ఇది మావోయిస్ట్ పార్టీ అంటే మీకు సంబంధించిన అంశమే కాదు, కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన అంశం. ఎవరైతే వాసుదేవరావు గారు మాట్లాడుతున్నారు, ఇది మా మీ అంతర్గత విషయం అని కాదు. ప్రజలందరూ త్యాగం చేస్తేనే పార్టీ నిలబడుతుంది. ప్రజలు సాక్రిఫై చేస్తేనే మాట్లాడుతున్నారు. అందరూ చూస్తున్నారు. మీరు పోరాటం చేస్తుంటే మీ నాయకత్వంలో మీరు నిజాయితీ గల, ఎందుకంటే సమాజంలో ప్రాణాన్ని మించిన త్యాగం ఇంకోటి ఉండదు. అది నిజాయితీతో కూడి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అభిమానిస్తున్నారు. నార్త్ ఈస్ట్ నుంచి కాశ్మీర్ దాకా. ఎందుకంటే కాశ్మీర్లో విద్యార్థి సంఘం ఖగాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడింది కదా. ఇంత అఖిల భారత స్థాయిలో ఇంటర్నేషనల్ కూడా ప్రభావం ఉండొచ్చు లేదండి.